అంగన్వాడీ సెంటర్లో ఉడికించిన గుడ్లు తిని పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ 1లోని పిల్లలకు ఆయా రోజు మాదిరిగా ఉడికించిన గుడ్లు ఇచ్చింది. ఆ గుడ్లు తిన్న పిల్లలకు కాసేపటికి అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్కు చేరుకొని సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. అయితే అంగన్వాడీ సెంటర్ సంబంధించిన టీచర్ సత్యవతి సెలవులో ఉన్నారు. ఈ విషయంపై పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు మాట్లాడుతూ ఈ అంగన్వాడీ సెంటర్లో టీచర్ సత్యవతి ఆయా ఎప్పుడు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని, ఇలా ఎన్నో సంఘటనలు ఇక్కడ జరిగాయని ఆరోపించారు. తక్షణమే టీచర్ సత్యవతిపై, ఆయాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న సిడిపిఓ ఎల్లయ్య, అంగన్వాడీ సూపర్వైజర్లు, గ్రామ సర్పంచ్ పాతకోటి పద్మా వెంకటేష్ అంగన్వాడీ సెంటర్ చేరుకొని సెంటర్ను పరిశీలించి ఈ సంఘటన గురించి పై అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. ఈ సెంటర్లోని అంగన్వాడీ టీచర్, ఆయాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం రాజకపేట 1వ అంగన్వాడీ కేంద్రంలో కుళ్ళిపోయిన గుడ్లు అక్కడ ఉన్నట్టు ప్రజలు అంగన్వాడీ సెంటర్ పంపించే పిల్లల పేరెంట్స్, ప్రజాప్రతినిధులందరికీ సెంటర్కి వచ్చి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చూడడం జరిగింది. నాకు వెంటనే మా సూపర్వైజర్ కూడా అంతకుముందు ఇక్కడికి వచ్చారు, 2 సూపర్వైజర్లు. వెంటనే నాకు కాల్ చేయగా నేను ఆఫీసుకోకుండా కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడికే ఈ అంగన్వాడీ కేంద్రానికి పరిశీలించడానికి వచ్చినాం. వెంట ప్రెస్ వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు, వాళ్ళు కూడా వచ్చిండ్రు. కాబట్టి ఇక్కడ అన్నీ చూసిన తర్వాత నిజంగా అంగన్వాడీ టీచర్ మీద చాలా నిర్లక్ష్యంగా కనిపిస్తుంది. ఇదివరకు కూడా 1-2 సార్లు మెమోలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆమె పనితీరులో ఏమాత్రం మార్పు లేదు. అక్కడ కుళ్ళిపోవడానికి గుడ్ల కారణము లాస్ట్ మంత్లో పంపించినటువంటి ఎగ్స్ కూడా 290 ఎగ్స్ అట్లే ఉన్నాయి. అంటే మొట్టమొదటిగా వచ్చిన ఎగ్స్ మొట్టమొదటిగా పంపాలా, కాబట్టి అవి పంపకుండా ఉండే దీనివల్ల కుళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఎండాకాలంలో కూడా కాంట్రాక్టర్ మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా ఎండాకాలంలో ఎగ్స్ ఎక్కువ నిల్వ ఉండవు కాబట్టి ప్రతి 10 రోజులకు ఒకసారి సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా 10 రోజులకు ఒకసారి ఇస్తారు. కాబట్టి అంగన్వాడీ టీచర్ అక్కడ కలర్ ఉంటుంది ఎగ్గు మీద, రెడ్ కలరు, బ్లూ కలరు, గ్రీన్ కలరు. అంటే ఆ కలర్ని బట్టి మొట్టమొదటిగా వచ్చిన ఎగ్స్ను మొదట వంచాలా, తర్వాత ఆ ఎగ్స్ను తర్వాత వంచాలా. కాబట్టి ఆ రకంగా ఆ టీచర్ ఫాలో కాకపోవడం వల్ల జరిగిన తప్పిదాలు. కాబట్టి తప్పకుండా ఈ అంగన్వాడీ టీచర్లో ఉన్నటువంటి లోపాలను, నిర్లక్ష్యం వెంటనే ఈరోజే మేము రిపోర్టు కలెక్టర్ గారికి తగు చర్య నిమిత్తం జిల్లా ఆఫీసర్ గారి ద్వారా కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకటి రిటర్న్గా కూడా రాసివ్వండి, మేము కలెక్టర్ గారు పంపిస్తాం. తప్పకుండా చర్యకై మేము పంపిస్తాం. అందరికీ నమస్కారము. నేను కొత్తగా ఎన్నికైన రాజకపేట సర్పంచ్ని. మేము ఎన్నికైన తర్వాత మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, అంగన్వాడీ సెంటర్లను తప్పకుండా పరీక్షించాలని. మేము ఈ అంగన్వాడీ సెంటర్లు రాజకపేటలో 3 ఉన్నాయి, ఎల్లాపూర్లో 1, 4. మొత్తం మేము వారానికి ఒకసారి ఒక సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. 3 సెంటర్లలో ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈమె మీద ఇంతకుముందు ఉన్నాయట ఆరోపణలు. ఇప్పుడు కూడా మేము వచ్చినప్పుడు కూడా ఉండే. నేను పర్సనల్గా కూడా ఆమెకు మందలించిన, అక్క వద్దు, ఇట్లా చెయ్యొద్దు, పిల్లలు చిన్నపిల్లలు కదా, ఇట్లాంటివి పెట్టకుండా ఫుడ్ అని చెప్పిన. ఆమె 2-3 సార్లు వచ్చినప్పుడు అందరితో కలిసి మా వార్డు మెంబర్లను తోలుకొని ఒకసారి 2 సార్లు వచ్చినా, నేను మా వారు వచ్చినాము. నేను ఒక్కదాన్ని కూడా చాలాసార్లు వచ్చినా. ఇక్కడ జీపీకి వెళ్ళే దారిలోనే కాబట్టి నేను చాలాసార్లు వచ్చి చెప్పిన. ఆమె మార్చుకోవడం లేదు. దీని గురించి ఇప్పుడు వచ్చిన అధికారులు ఎట్లాంటి చర్య తీసుకున్నా నాకు అభ్యంతరం ఏం లేదు.